వెల్కమ్ టు ట్రెడిషనల్ మామ్ ట్రెండీ కిడ్స్. ఈరోజు ఈ వీడియోలో ప్యాంగేసియస్ ఫిష్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా, పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, ముళ్ళులు కూడా ఉండవు కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ ఫిష్ నేటివ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా, బట్ యూఎస్, యూరప్ అంతా కూడా బాగా అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువగానే దొరుకుతుంది. ఇక్కడ ఈ ప్యాకెట్ స్కిన్లెస్, బోన్లెస్ ఫ్రీ దొరుకుతుందండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తక్కువ, ప్రోటీన్స్ మాత్రం 11 గ్రామ్స్ ఉంది. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా పడతాయి, సో నేను టైం సేవ్ చేసుకోవడానికి ఫుడ్ ప్రాసెసర్ని యూస్ చేస్తున్నాను. పీల్ ఆఫ్ చేసిన ఆనియన్స్ని 2గా కట్ చేసుకొని ఫుడ్ ప్రాసెసర్లో వేసేసామంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఆనియన్ స్లైసెస్ రెడీ అయిపోతాయి. ఆనియన్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, హోల్ స్పైసెస్ కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మాత్రం కుక్ చేయాలి, ఎందుకంటే ఆనియన్స్ అంతా కూడా ట్రాన్స్పరెంట్లోకి రావాలి. ఈలోపు ఫిష్ కూడా రెడీ చేసుకుందాము. నీట్గా కడిగి పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇందుకోసం నేను సీజర్స్ యూస్ చేస్తాను. నైఫ్తో కట్ చేసామంటే పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, త్వరగా ఇరిగిపోతాయి. కత్తెరతో కట్ చేసుకుంటే నీట్గా కట్ అవుతుంది పీస్ కూడా. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిపేసి 1 నిమిషం కుక్ చేయండి. ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసిన తర్వాత అంతా కలిపి 1 నిమిషం కుక్ చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా వేసుకోవాలి. సీసెస్తో కట్ చేయడం వల్ల చూడండి పీసెస్ చాలా నీట్గా వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ 800 to 900 గ్రామ్స్ దాకా ఉంటుందండి ఫిష్. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుతూ మసాలా అంతా కూడా పీసెస్ పట్టేలా నీట్గా కలిపేసి ఒక 15 నిమిషాలు కుక్ చేయండి మీడియం హీట్లో. టైం ఎక్కువ తీసుకోదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పీసెస్ తొందరగా కుక్ అయిపోతుంది. హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేస్తున్నాను. డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను. ముక్క ఇరగకుండా జాగ్రత్తగా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఎంతో రుచిగా ఉండే మన ప్యాంగోసియస్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఈ వీకెండ్, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.